ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశికి రాజయోగం డిసెంబర్ నెల 26, 27, 28 తేదీల్లో జరగబోయే అద్భుతమైన మార్పులు ఒక స్త్రీ ప్రవేశం మీ జీవితాన్ని మార్చబోతోంది. అసలు మేషరాశి వారికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది? డిసెంబర్ నెల 26, 27, 28 తేదీల్లో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలకైతే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లు గాను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరైతే నిష్ఠాతులుగా మనం చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల 26, 27, 28 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిశ్రమ కాలం కొనసాగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రారంభించిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో మీరు పూర్తి చేస్తారు. బలమైన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. తోటి వారి యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ధనయోగం అనుకూలంగా కొనసాగుతోంది. సంపదలను పెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏకాగ్రతతో ముందుకు సాగితే ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. శుక్ర మహా ప్రభావంతో ఐశ్వర్య సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మనోధైర్యంతో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఒంటరిగా కాకుండా తోటి వారి సహకారంతో పనిచేస్తే వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. ఉద్యోగంలో మాట పట్టింపులకు పోకుండా సర్దుపోయే ధోరణి మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? మేషరాశి ఫలితాలు 2026కి గాను ఏ విధమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీకు ఊహించినటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. వీరి జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. ఈ రాశి వారికి బంగారు అవకాశాలను తీసుకొస్తుంది. తన ప్రవాహం అనేది ఈ సమయంలో పెరగనుంది. గ్రహాల సంచారంతో మార్పు వచ్చినప్పుడు 12 రాశుల వారి జీవితంలో కూడా అనేకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. 2026 రాబోతోంది. అయితే 2026 ఈ మేషరాశి వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ రాశి వారికి కొన్ని లాభాలు అనేవి కలుగుతాయి. కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, కెరియర్, ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 మేషరాశి వారి కెరియర్ పరంగా బాగుంటుంది. పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి మార్చి నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ల సపోర్ట్ కూడా పొందుతారు. మీరు కష్టపడిన దానికి మించిన గుర్తింపు వస్తుంది. 2026లో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. బిల్డింగ్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అద్భుతమైన సమయము. ఆగస్టు నెల తర్వాత పాత ఇన్వెస్ట్మెంట్ల నుండి ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయకుండా డబ్బును కూడా జాగ్రత్తగా సేవ్ చేయడం మంచిది. మొత్తంగా చూస్తే 2026లో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండబోవు. ఈ రాశి వారికి కొత్త ఏడాది చాలా బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అయితే నీరసం, బీపీ లాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఈ రాశి వారికి 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కూడా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుండడానికి మంచి జీవన శైలిని పాటించండి. రెగ్యులర్గా వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం చాలా అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. 2026 మేషరాశి వారి జీవితం ఆనందంగా సాగుతుంది. కొత్త ఉత్సాహం ఉంటుంది. ఎప్పటి నుండో వస్తున్న విభేదాలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నవారి జీవిత భాగస్వామి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారికి మానసిక సమతుల్యత, అర్థం చేసుకునే శక్తి కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమతో పాటుగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కూడా చాలా
ముఖ్యం. ఈ రాశి వారి కుటుంబ జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ముఖ్యమైన వేడుకకు కూడా మీరు హాజరవుతారు. కుటుంబ సమేతంగా సంతోషంగా ఉంటారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. పిల్లల చదువు, కెరియర్, వివాహం వంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లలు విదేశాల్లో చదువుతున్నట్లు అయితే కనుక సక్సెస్ను కూడా అందుకుంటారు. పిల్లలు కనాలని అనుకునే వారికి ఏప్రిల్ నుండి జూలై వరకు కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలగవచ్చు. ఈ రాశి వారు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి అవసరము. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా మీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల దాన్ని బట్టి కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం చేత వీరు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య పరిస్థితులను, సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళముల చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు ఇటువంటి రోగములు రావచ్చు. అందువలన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారిలో మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టే మనస్తత్వాన్ని గలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని కూడా సుఖంగా ఉండనివ్వరు. ఈ రాశి వారు తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనము, ఆవేశం కూడా అధికంగా ఉంటాయి. అయితే ఆవేశంతో పాటుగా తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాలు చిక్కుకుపోతారు. అలాగే అనవసరమైన ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి తొందరపడ అనేది అసలు పడదనే చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.